ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అంటే మామూలుగా పాలు అమ్ముతారు, పెరుగు అమ్ముతాం, ఏదో మజ్జిగ ప్యాకెట్లు, నెయ్యి, ఇంకేదో కొన్ని చెప్పకుండా కూడా అమ్ముతా ఉంటారు అనుకోండి, అది వేరే వ్యవహారం. ఇది ఒకటే ఉందేమో అనుకున్నారు హెరిటేజ్ అంటే. హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది ఒకటి ఉందని ఎవరికి తెలియదు. హెరిటేజ్ అంటే నార్మల్గా మనం హెరిటేజ్ ఫ్రెష్ ఈ ఎంఏ ఉన్నాయో వేరే ఏం లేదనుకున్నారు అందరూ. సో ఇప్పుడు హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది ఒకటి ఉంది. ఆ హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది విఎస్ఆర్ వెంచర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్ లోకి పెట్టుబడి పెట్టినటువంటి వ్యవహారం ఈరోజు రోహిత్ పవార్ బయటకు తీసిన తర్వాత నిజంగా ఎంత క్విట్ ప్రోకో ఇక్కడ జరుగుతూ ఉంది, ఏ విధంగా రాష్ట్ర సంపదని చంద్రబాబు నాయుడు గారు తన బినామీ కంపెనీలకో లేదంటే తాను పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలకో ఎలా ప్రభుత్వ ధనాన్ని దోచిపెడతా ఉన్నాడంటానికి ఈ విఎస్ఆర్ వెంచర్స్ లింకులు ఒకసారి మనం చూస్తే బయటకు వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి ఏదైతే విఎస్ఆర్ వెంచర్లోకి పెట్టుబడి పెడతాడు, ఆ విఎస్ఆర్ వెంచర్స్ అంటే వాళ్ళు విమానాలు, హెలికాప్టర్లు సప్లై చేసేటటువంటి సంస్థ. చంద్రబాబు నాయుడు గారు విమానాలు, హెలికాప్టర్లు సప్లై చేసే సంస్థలో పెట్టుబడులు పెట్టేశాడు. పెట్టి ఆ విఎస్ఆర్ వెంచర్స్ ఫ్లైట్లని ప్రభుత్వం ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాడుతూ ఉంటాడు, డబ్బులు ప్రభుత్వం చెల్లించిద్ది. అంటే అక్కడికి వెళ్తుంది ప్రభుత్వం, విఎస్ఆర్ వెంచర్స్కి చెల్లించిద్ది. విఎస్ఆర్ వెంచర్స్లో పెట్టుబడిదారుడు ఎవరు? హెరిటేజ్ ఫిన్లీజ్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, అదేవిధంగా కోడలు. సో ఎంత దుర్మార్గం ఇది కదా అసలు క్విట్ ప్రో. ఎందుకంటే ఇప్పుడు అజిత్ పవార్ గారు బయట పెట్టిన తర్వాత ఈ విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి మొత్తం చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ తిరిగి అన్ని ఫ్లైట్స్ వివరాలు చూడండి మీరు. విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ మీకు చూస్తే డేటు 18/12/2025 సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరాడు చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్ లో. ఎక్కడికి బయలుదేరాడు? గన్నవరం టు ఢిల్లీ. ఇది చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి. ఇవి రోజు ఉంటాయి మీకు చూస్తే, కొన్ని మన అన్ని చెప్పలేం కాబట్టి కొన్ని. విఎస్ఆర్ వెంచర్స్ ఇది నారా లోకేష్. ఎప్పుడు చూడండి 25/1/2026 మొన్న మధ్య ఏదైతే ఎక్కడి నుంచి బేగంపేట టు గన్నవరం నారా లోకేష్ గారు విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరాడు బేగంపేట నుంచి, హైదరాబాద్ బేగంపేట నుంచి ఇక్కడ విజయవాడ గన్నవరానికి. 25/1/2026. 21/12/2025 గన్నవరం టు బేగంపేట విఎస్ఆర్ వెంచర్స్ నారా లోకేష్, నారా బ్రాహ్మణి గారు, ఇంకా ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ ఇది చూస్తే విఎస్ఆర్ వెంచర్స్ 9/1/2026 విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గన్నవరం టు పూణే 7 గంటలకు బయలుదేరాడు ఉదయం. ఏది నారా లోకేష్ గారు. మరి పూణేలో ఆహారం చేయడానికి వెళ్ళాడా, ఎన్ని మనకు సంబంధం లేదనుకోండి, ఇంకా ఆయన పర్సనల్. సో పూణే